వర్కర్స్ అంతా బిజీగా ఉన్నారు. నువ్వు నేనే ఖాళీ. ఇక్కడికి దగ్గరే కదా, సార్ వచ్చేలోపు వచ్చేద్దాం. పద. మా సెల్లు మరి వర్క్ ఆల్కహాల్ అయిపోయింది. గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వోతి. నేను వద్దు అనుకొని వదిలేసిన దరిద్రాన్ని తిరిగి రావాలని పూజలు చేస్తున్నావా? ఈ పూజలు హోమాలు నీ కోరికను నెరవేర్చవు సుధా. నీ కూతురు తిరిగి రాదు. నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ అమ్మ దగ్గరికి ఎప్పుడు వస్తావు అమ్మా? లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశిని ఇల్లు ఇదేనేటే. నమో నమః. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మతి మమ. మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, పద చూద్దాం. విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ అమ్మాయి వస్తుందేమిటి? స్వహాతస్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ ధియో న ప్రచోదయాత్ కన్యాకుమారి ధీమహి తన్నో ప్రచోదయాత్. పంతులు గారు, రామ్మా, సమయానికి తీసుకొచ్చావు. చాలా కృతజ్ఞతలు. గంగా, అమ్మా ఇది మీ ఇల్లా? అమ్మా, హోమం జరుగుతుండగా మధ్యలో లేవకూడదు. సెల్లే, నిజంగా నీ పెంపంచకం చాలా చిన్నదే. లేకపోతే ఒకసారి కనపడిన వాళ్ళు మళ్ళా కనపడటం ఏంటి ఈ చిత్రంగానే కదా. గంగా, నువ్విక్కడికి అంటే ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు ఇక్కడికి? పంతులు గారు, మా సూపర్ మార్కెట్లోనే హోమం సామాగ్రి కొన్నారు. నెయ్యి ప్యాకెట్ మర్చిపోయారు, ఇవ్వడానికి వచ్చాను. ఓ, డెలివరీ గర్ల్గా కూడా పనిచేస్తుంటావా నువ్వు? ఏమండి? గుడ్, వెరీ గుడ్. నీ భర్త నీ చేత బాక్సింగ్ చేయిస్తాడు. సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్లా కూర్చోబెడతాడు. మొత్తానికి నీకు రేపు బాక్సింగ్లో కెరియర్ ఉన్నా లేకపోయినా ఎలా అయినా బ్రతికేలాగా ట్రైన్ చేస్తున్నాడన్నమాట. సారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు మా బావ గురించి మా సెల్లి గురించి ఏడు తెలుసు మీకు? బాక్సింగ్ కెరియర్లో ఓడిపోయిన ఒక మగవాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని కెరియర్ని గుర్తింపుని తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. సార్, నేను మీకు ఇదివరకే చెప్పాను, నన్నేవైనా అనండి, భరిస్తాను. రుద్ర సార్ని ఏమి అనకండి అని. అసలు మీకు నేను బాక్సింగ్ నేర్చుకోవడానికి ఉన్న ప్రాబ్లం ఏంటి సార్? ఆడవాళ్ళు బాక్సింగ్ నేర్చుకోకూడదు అని రూల్ ఏం లేదు కదా. ఒక ఆడది కంటేనే మీరు పుట్టారు. ఒక ఆడదాన్నే భార్యను చేసుకున్నారు. ఒకవేళ మీకు కూతురు పుట్టుంటే
తనని కూడా ఇలాగే తక్కువ చేసి మాట్లాడేవారా లేదంటే వద్దనుకుని వదిలేసేవారా? Stop it! Stop it! జస్ట్ స్టాప్ ఇట్. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను సార్. రుద్రా సారు మీరు చాలా గొప్ప బాక్సర్ అని చెప్పారు. ఆ గొప్పతనం మీరు సంపాదించుకున్న పేరులో ఉందేమో కానీ మీలో మీ ఆలోచనల్లో ఆ గొప్పతనం లేదు. హోమం జరిగే ఇంట్లో శుభం జరగాలని కోరుకోవాలి. అందుకే ఇంతకు మించి మీతో వాదించాలి అని అనుకోవడం లేదు. ఉంటానమ్మా. పదన్నయ్య. ప్రమిళ, మనసులో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఎప్పట్లాగే నీ పన్ను చేసుకో. అలాగే బావగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్వేస్. నమస్కారం మేడం. నమస్తే సార్. మక్కం సార్ ఎక్కడా? సిస్టర్ అండ్ బ్రదరు వాళ్ళిద్దరిని రమ్మని చెప్పు. పొద్దుడు నుంచి టిఫిన్ లేక అల్లాడిపోయి ఉంటారు. అన్నట్టు మాటలో ఏమైనా స్నాక్స్ ఉంచారా? మొత్తం ఖాళీ చేశారా? లేదు సార్, వాళ్ళిద్దరు ఎవరో కస్టమర్ ఇంటికి వెళ్ళారు. మార్నింగ్ ఒక పంతులు గారు నెయ్యి ప్యాకెట్ మర్చిపోయారు సార్. ఆ ప్యాకెట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఓహో, వీళ్ళు పనులు కూడా చేస్తారనమాట. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. నేను ఫోన్ చేస్తాను. అలాగే సార్. సెబ్బా, ఎక్కడ మీరిద్దరు? మిమ్మల్ని పిక్ చేసుకోవడం కోసం నేను మార్టుకొచ్చాను. మేము ఇంటికి బయలుదేరినాం బా. మీ సంగతి నాకు తెలుసు. మీరు ఆకలికి తట్టుకోలేక పారిపోతారని. ఇదిగో, వెళ్తూ వెళ్తూ దారిలో ఏ ఇడ్లీనో బోండాలో కనిపించాయనుకో, మీ చెల్లి బ్రేక్ ఏమంటది. ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళు. అది కాదు బా, ఇందాక నేను అన్నా, సరే బా, నేను ఉంటాను. ఆ, బావకు ఒక మాట చెప్తుండే ఎందుకు చెల్లి ఆపావు? సారా విశ్వనాథ్ గారిని గురువుతో సమానంగా గౌరవిస్తారు. అలాంటి వ్యక్తి నన్ను అవమానించారని తెలిస్తే సార్ బాధపడతారు.